న్యూస్ కి స్వాగతం. మహిళల రక్షణ కోసం భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు రూపొందించబడ్డాయని 7వ అదనపు జిల్లా జడ్జి కె వెంకట నాగపవన్ తెలియజేశారు. కోర్టు భవనంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు 2వ పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ భవనంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి 7వ అదనపు జిల్లా జడ్జి కె వెంకట నాగపవన్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు రూపొందించబడ్డాయని, మన సనాతన సంస్కృతిలో వారు ప్రముఖ పాత్ర వహించారని, పరాయి స్త్రీలో తల్లిని చూడాలని మన సనాతన ధర్మం చెప్తుందని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లోని రాణిస్తూ ముందంజలో ఉన్నారని, వారిని గౌరవిస్తూ ప్రాధాన్యత కల్పించాలని వ్యాఖ్యానించారు. అనంతరం కేక్ను కట్ చేసి మహిళా సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ జి ప్రసన్నలక్ష్మి, సీనియర్ అడ్వకేట్లు అరవ పార్వతయ్య, ఏ కోటేశ్వరరావు, షేక్ మహబూబ్ బాషా, రాజ్ గోపాల్, చరిష్మా, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా గొప్పతనం గురించి తెలుసుకోవాలి. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయంగా 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడమైంది. మార్చి 8 అనేది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, ఈరోజు మహిళల కోసం ఒక చిన్న మార్పుకు చిహ్నం. 1988 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో కొన్ని నెలల పాటు మహిళల కోసం ఓటు హక్కు కోసం సరైన జీతం లేదని కావాలని సమ్మె చేశారు. 1910 సంవత్సరంలో ఓపెన్ హగర్ అనే నగరంలో కార్లా జెట్కిన్ అనే మహిళ ఇంటర్నేషనల్ మీటింగ్ నిర్వహించినప్పుడు 17 దేశాలు ఏకగ్రీవంగా ఈ మహిళా దినోత్సవం కోసం ఆమోదించాయి. మరియు 1911 సంవత్సరంలో 10 లక్షల మంది మహిళలు ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రో హంగేరియా, వియన్నా అనే దేశాలలో మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవుల హక్కులు, ఉపాధి, లింగ విచక్షణ పద్ధతుల కోసం ఈ మహిళలు ప్రతిఘటించారు. మన దేశంలో అనసూయ సారాభాయ్ అనే భారతదేశ మహిళ కార్మిక ఉద్యమానికి 1920 సంవత్సరంలో అహ్మదాబాద్ నగరంలో వస్త్ర పరిశ్రమ సంఘం ఏర్పాటు చేసింది. మన తెలుగు రాష్ట్రంలో కూడా 1922 సంవత్సరంలో మార్చి 8వ తేదీన మహిళల కోసంగా ప్రత్యేకంగా సెలవు దినం కూడా ప్రకటించారు. సెకండ్ పర్సన్ కూడా మాకు తెలియనివ్వము, బికాస్ దట్ ఈజ్ ఏ రూల్. మా నుంచి బయటికి వెళ్ళకూడదు కంప్లైంట్. సో మీరు ఏదన్నా కానివ్వండి, ఏ పర్సన్ మీద కానివ్వండి, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, బట్ విత్ ఇన్ దిస్ ప్రెమిసెస్ ఓన్లీ. బయట ఎక్కడో జరిగితే మేము రెస్పాన్సిబుల్ కాదు, మేము వాటిని తీసుకోలేము. విత్ ఇన్ ద జ్యుడిక్షన్, ఈవెన్ ద విజిటర్, ఎవరన్నా కానీ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ ఏజ్ మేము కంప్లైంట్స్ తీసుకుంటాము అండ్ మేము దాని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తాము. ఫార్మోస్ట్ థింగ్, కంప్లైనెంట్కి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో యాజ్ వెల్ యాజ్ రెస్పాండెంట్కి కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. మీ డిగ్నిటీ మా రెస్పాన్సిబిలిటీ. మీ డిగ్నిటీ కోల్పోయేలాగా, ఈవెన్ మెన్స్ ప్రెజెంట్ హియర్, ఇక్కడున్న మెన్స్ కూడా క్లియర్గా చెప్తున్నా, మీ డిగ్నిటీ పోయేలాగైతే మేము ఏది చేయము. ఎంక్వైరీ విల్ బీ ఇన్ ఎ వెరీ సీక్రసీ మ్యాటర్. అస్సలు ఏది తెలీదు. యాన్యువల్ రిపోర్ట్స్ ఇవ్వాలి, అది కూడా మేము సీక్రసీగానే జరుగుతాయి, ఏది బయటికి రివీల్ అవ్వదు. అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఒక మంత్రి పదవికి ఒక కాజ్ కోసం మొట్టమొదటిగా రిజైన్ చేసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. మరి ఈ హిందూ కోడ్ వీగిపోయిన తర్వాత ఈ రక్షణలన్నీ మహిళా సాధికారత కావచ్చు, మహిళా సమానత్వం కావచ్చు, మహిళలకు ఓటు హక్కు కావచ్చు, మహిళలు చదువుకోవడం కావచ్చు. ఈరోజు ఇంతమంది మహిళా మనులు ఈ కోర్టు హాల్లోనే ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది భారత రాజ్యాంగం ఇచ్చిన శిక్షణ మాత్రమే నేను చెప్పగలను. ఇంకోటి ఏంటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆమె ఒక వ్యాఖ్య చేస్తారు రాజ్యాంగాన్ని గురించి. నేను బ్రాహ్మణ స్త్రీని, విధవని, నన్ను దేవాలయంలో కూడా రానిలేదు, కానీ భారత రాజ్యాంగం మాత్రమే నాకు ఈ ప్రధాని పదవిని ఇచ్చి నన్ను ఈ దేవాలయంలోకి రానిచ్చారంటే అది ఖచ్చితంగా భారత రాజ్యాంగ ప్రాముఖ్యతనే అని ఆమె ఒక సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు. మరి మీకు అందరూ తెలుసు, భారతదేశమే కాదు అంతర్జాతీయంగా కూడా
మహిళలు అన్ని రంగాలు, ఒకే రంగం కాదు, ప్రతి రంగంలో మహిళలు పై చేయిగా ఉన్నారు. ఆఖరికి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఐఏఎస్, ఐపీఎస్ ఫలితాల్లో కూడా చాలా అట్టడుగులో ఉన్న స్త్రీలు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. ఆ స్త్రీ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అనేక రకాలుగా ఏ రూపానైనా స్త్రీ. ఆ స్త్రీ ప్రపంచంలో ఆమె వంటింటికి కుందేలు కాకుండా ఆమెను కూడా సమాజంలో పురుషులతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మన అంతర్జాతీయ వాళ్ళు సదస్సు ఏర్పాటు చేసి దీనికంటూ ఒక రోజు ఉంటే మహిళలు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక రోజున చర్చించుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమం ఈరోజు మనం దాని న్యాయ విజ్ఞాన సదస్సు కూడా చెప్పుకున్నాము. స్త్రీ అంటే మామూలుగా ఒక విధంగా చెప్పాలంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు కాలానుగుణంగా పురుషులు వెనక్కి వెళ్ళిపోయిన స్త్రీల ముందుకు వచ్చేసారు. అన్నింటిలో ఇంతకుముందు ఏదంటే పెళ్లి చేసేసి ఆస్తి అంతా పురుషుడికి ఉంచుకునేవాడు. కానీ ఇప్పుడు చట్టాలు కాలానుగుణంగా మారి సరి సమానంగా తల్లిదండ్రుల ఆస్తుల్లో సమాన భాగం ఇచ్చే విధంగా మన ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఉద్యోగాలు కానీ మనం చూశారు సింధూర్, ఆపరేషన్ సింధూర్, దాంట్లో మహిళలు భారతదేశానికి ఎంత వన్ని తెచ్చారో ఒకసారి ఆలోచించండి. అంటే స్త్రీ ఎంత దూరం మన ప్రపంచంలో భారతదేశం ఎంత దూరం ఎదిగిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ ఆ స్త్రీ కొన్ని అలా అనుగుణంగా కాపురాలు కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క కొంత ఈ ఇప్పుడు వచ్చే కాలానుగుణంగా ఈ యూట్యూబ్లు వీటికి అనుసరించి వాళ్ళు కూడా కొంత ఈ స్త్రీ యొక్క అవినీతిని పాడు చేస్తున్నారని కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి కూడా బాధపడద్దు, ఉండాలని కాదు. ఇప్పుడు స్త్రీ మంచితనాన్ని కొంత పొగడచ్చు, కానీ స్త్రీ వల్ల చెడ్డ కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే ఆ స్త్రీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులు కావచ్చు, ఆమె యొక్క పెరిగిన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా కొత్తగా లేడీ డాన్స్, మగవాళ్ళు డాన్లు పోయి లేడీ డాన్స్ వస్తుంది. ఎట్లా వస్తున్నారు? చట్టాలు ఉన్నాయి కదా మనకని చెప్పేసి ఈ చట్టాలను దుర్వినియోగం కూడా చేస్తున్నారు లేడీస్. ఈ మహిళా సందర్భంగా వాళ్ళని మనం కొన్ని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్ని పొగుడుకుంటూ పోతే వాళ్ళ ఉండే యొక్క దాన్ని కూడా మనం కొన్ని ఏది చూపించాలి, వాళ్ళు తెలుసుకోవాలని కూడా నేను మహిళా దినోత్సవం అందరూ కోరుకుంటున్నాను. కోర్టు స్టాఫ్ అందరూ ఇక్కడ న్యాయశాల సదస్సు సందర్భంగా కేకు కట్ చేసి సంతోషంగా కట్ చేసుకోండి. మొదటి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి బ్రాంచ్లో కూడా మన ఏఓ గారి మహిళ, తర్వాత సివిల్ బ్రాంచ్, తర్వాత క్రిమినల్ బ్రాంచ్, అకౌంట్స్ బ్రాంచ్, నజారత్, ఇలా ప్రతి దానిలో కూడా మహిళలు ప్రముఖ పాత్ర వహిస్తూ రికార్డ్ రూమ్లో అందరూ వాళ్ళు ముందరుండి ఈ కోర్టు యొక్క వర్కింగ్ ఫంక్షనింగ్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు జడ్జెస్లో కూడా సగానికి పైచిలుకు ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్తో పని లేకుండా ఓపెన్ కేటగిరీలో ఎక్కువ మంది జడ్జెస్ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు మహిళలు. సో ఇప్పుడు మనతో పాటు ఇక్కడ పనిచేస్తూ ఉన్న పీడిఎం గారు కూడా, అలాగే నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు నేను ఒక్కటే జిల్లా జడ్జెస్లో 9 మంది జిల్లా జడ్జిలు ఉంటే నేను ఒక్కటే మగవాడిని, మిగతా వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళుగా జిల్లా జడ్జిలుగా ఉన్నారు. సో మన సనాతన ధర్మంలో, సనాతన సంస్కృతిలో వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళు క్షత్రియులు అయితే రాణులుగా ఉన్నారు, యువరాణులుగా ఉన్నారు. వాళ్ళకి స్వయంవరం, వాళ్ళకి నచ్చిన రాజుని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అంత స్వాతంత్రం అనేది వాళ్ళకు ఉండేది. బ్రాహ్మణులుగా ఉంటూ బ్రాహ్మణులు వాళ్ళ హస్బెండ్స్కి పాండిత్యంలో వాటిలో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. వయసు వృత్తిలో ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యాపారం వాటిల్లో వాళ్ళ భర్తలకి వాటికి సహాయం చేస్తూ. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే యశోద ఎంతోమంది ఎన్నో ఆవుల్ని పాలిస్తూ వాటికి నందమహారాజుకి సహాయంగా ఉంటూ ఉండేవి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుల వృత్తుల్లో కానీ వాళ్ళ వాటిల్లో కానీ
అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా మన సనాతన సంస్కృతిలో ఎక్కడ వాళ్ళు వెనకంజ వేసిందే లేదు. అన్ని రంగాల్లో వాళ్ళు ముందర ఉండేవాళ్ళు. చాణక్య పండితుడు చెప్తాడు, మాతృవత్ పరదారేషు అనేసి, మీరు ఏ స్త్రీనైనా కానీ తల్లితో సమానంగా చూడండి అనేసి. అటువంటి గొప్ప వాళ్ళకి స్థితిని కల్పించడం జరిగింది మన సంస్కృతిలో. ఏ స్త్రీని చూసినప్పటికీ కూడా పరాయి స్త్రీని ఎవరిని చూసినా కానీ తల్లిగా భావించాలి అని చెప్పేసి చాణక్య పండితుడు చెప్తూ ఉన్నాడు అందరికీ. సో అటువంటి గొప్ప పొజిషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అన్ని రంగాల్లో ముందర ఉన్నారు. ఇప్పుడు మన కోర్టు పర్టికులర్గా జ్యుడిషియరీలో చూసుకుంటే హయ్యర్ జ్యుడిషియరీలో తప్పితే హైకోర్ట్స్ సుప్రీంకోర్టులో కాకుండా మిగతా ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఎక్కువ మంది జడ్జెస్ మహిళలు, అలానే సపోర్టింగ్ స్టాఫ్లో కూడా మహిళలు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్తో పని లేకుండా ఎక్కువ స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలానే రాబోయే తరాల్లో కూడా కొన్ని దేశాల్లో ఇప్పుడు చెప్తూ వచ్చారు కొంతమంది, ఇలా ఓటు హక్కు కల్పించడం జరిగింది అనేసి. ఇప్పుడు అది పోయింది. కొన్ని దేశాల్లో ఎలా ఉందంటే భర్త ఏదైనా ఆస్తి కొనాలి అంటే భార్య పేరుతో సహా ఇద్దరు కలిపి కొంటేనే రిజిస్టర్ చేస్తారు. లేదంటే పెళ్ళైన తర్వాత భర్త తన పేరు మీద కొంటారంటే కూడా కొన్ని దేశాల్లో, సింగపూర్ అలాంటి దేశాల్లో, మరి అలాంటిది భవిష్యత్తులో ఇండియాలో కూడా రావచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళని నిర్లక్ష్యం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉండి చూసి వాళ్ళ దేశాల్లో వాళ్ళ చట్టాలు మార్చుకున్నారు. పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక వివాహితుడు ఏదైనా ఆస్తి కొనాలి అంటే భార్యతో సహా జాయింట్ నేమ్స్తో కొనాలన్నమాట. అలా ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక భద్రత అనేది కల్పించాలి అనేసి. అలానే మనకు కూడా ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది. 498 ఐపీసీ అనేసి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేసి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేసి, ఆడవాళ్ళకి ఇబ్బందులు కాకుండా. ఇప్పుడు ఇందాక మేడం గారు కూడా చెప్తూ వచ్చారు, వర్క్ ప్లేస్లో మరి సెక్షువల్ హెరాస్మెంట్ని ప్రివెంట్ చేసేదానికి చట్టం అనేది తీసుకొచ్చారు. అలా ఎన్నో మహిళల యొక్క రక్షణకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈ రంగాల్లో వాళ్ళకి రక్షణ కల్పించేదానికి ఎన్నో చట్టాలు అనేవి తీసుకొచ్చారు. డిస్క్రిమినేషన్, విచక్షణ అనేది ఆడవాళ్ళు కాబట్టి విచక్షణ చేయకూడదు, లింగ వివక్ష చేయకూడదు అనేసి మనకి ఆర్టికల్ 14 అనేది చెప్తుంది రాజ్యాంగంలో. 15లో ఏమని చెప్పారంటే ఆర్టికల్ 15లో మహిళలకి పిల్లలకి ప్రత్యేకమైన భద్రత కల్పించాలి, ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి అనేసి చెప్పారు. ఆ విధంగానే వాళ్ళంతా రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించింది వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్, అలానే చట్టాలు తీసుకొచ్చారు. ఈ విధంగానే అన్ని రంగాల్లో ముందర ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నూతన వ్యక్తులు సంచరిస్తున్న ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయాలని గూడూరు ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ సూచించారు. గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ల వద్ద ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో ఉంటున్న వివరాలు చేశారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని, యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, నివాసాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సెర్చ్లో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ మిగతా అంటే వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి యొక్క ఆస్తులు కూడా జప్తు చేసుకుంటారు. అదేవిధంగా దీనిలోని పీడీ యాక్ట్ అంటే పిట్ అండ్ డిపిఎస్ అనేటువంటి ఒక చట్టం కూడా ప్రత్యేకంగా ఉంది. ఆ పిట్ అండ్ డిపిఎస్ చట్టంలో కూడా వాళ్ళని వాళ్ళ పైన ఎటువంటి ముందస్తు సమాచారం అంటే లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు ఉంచేటువంటి అధికారం కూడా మాకున్నది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ జరిగినట్లయితే, ఇటువంటివి ఏమైనా మీరు కానీ చూసినట్లయితే, ఎందుకంటే ఈ గాంజాయి మత్తులోని వాళ్ళు అనేక నేరాలనే చేస్తారనమాట. ఇప్పుడు జరిగే నేరాలకు అన్నిట్లు కూడా ఈ మత్తు పదార్థాలు కారణమవుతున్నాయి. వాడు దొంగతనం చేయొచ్చు, లేదంటే రేప్ చేయొచ్చు, లేదంటే ఇంకా మర్డర్ చేయొచ్చు. ఈ రోజు ఎక్కడో జరిగింది అనుకుంటే రేపొద్దున మన ఇంట్లోనే జరగవచ్చు అనమాట. మన ఆడపిల్లకే ఆ కష్టం రావచ్చు, లేదా మన ఇంట్లోనే దొంగతనం చేయొచ్చు, లేదా మనమే రోడ్డు మీద వెళ్తుంటే ఎవడు మత్తు పదార్థం తాగిన వాడు మన మీద కత్తితో ఎందుకు అటాక్ చేయొచ్చు. కాబట్టి ఈ రోజు ఎక్కడో జరుగుతుంది కదండి, మనం ఊరుకోకూడదు. మనకి ఇన్ఫర్మేషన్ కానీ తెలిసినట్లయితే మా యొక్క ఈగిల్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 1972 అనేటువంటి ఈగిల్
టోల్ ఫ్రీ నెంబర్ కి మీరు ఇన్ఫర్మేషన్ కానీ తెలియజేసినట్లయితే 24 గంటలు ఇది అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ పలానా వాళ్ళు పలానా ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి అటువంటి డీటెయిల్స్ మేము కనుక్కోము. మీరు ఆ 1972కి మీరు ఫోన్ చేసినప్పుడు సార్ పలానా ఏరియాలోని పలానా ఒక ఇంట్లోని ఏదో అనుమానాస్పదంగా ఉన్నారు సార్, లేదంటే ఒక కారు అనుమానాస్పదంగా వెళ్తుంది సార్, లేదంటే ఒక ఆటో అనుమానాస్పదంగా వెళ్తుంది సార్, లేదంటే ఒక బడ్డీ దగ్గర ఒక ఇంటి వెనకాల ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక 4-5 వ్యక్తులు వచ్చి నైట్ టైం ఏదో తాగుతున్నారు సార్, ఇటువంటి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. మీ పేరు కానీ మీ డీటెయిల్స్ ఏమి కూడా మాకు అవసరం లేదనమాట. సో మీరు నిర్భయంగా ఆ 1972కి మీరు నిర్భయంగా మీరు ఎటువంటి భయం లేకుండా మీరు సమాచారం ఇవ్వచ్చు. సో మీ యొక్క వివరాలు ఏవి కూడా మేము తీసుకోం కాబట్టి ఇమీడియట్ గా మీరు ఇచ్చిన సమాచారం మేరకు మేము వచ్చి లోకల్ గా వచ్చి మన లోకల్ పోలీసులు అందరూ కూడా వచ్చి వాటిపైన యాక్షన్ తీసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల మీరు మీ కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మా యొక్క 1972 నెంబర్ కి మీరు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాలి. ఓకేనండి, తెలియజేస్తారా? నెంబర్ ఎంతమ్మా చెప్పండి. 1972 కూడా ఏదన్నా మా దృష్టికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం వెళ్ళి. అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబంలో మీ చుట్టుపక్కల అందరూ కూడా చెప్తా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. ఫస్ట్ సిగరెట్ అన్నారు, ఆ తర్వాత మందు అన్నారు, ఆ తర్వాత గాంజా వీటికి అలవాటు పడి మందు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళు నేరస్తులుగా మారుతారు. ఈజీ మనీ కోసం వాటికి డబ్బులు కావాలంటే నేరస్తులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కానీ అయితే మీ తెలుసు స్నేహితులు కానీ మీ ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా చెప్పాలమ్మా. ఎక్కడ కూడా ఎటువంటి ఇట్లాంటి జరగకుండా ఉండటం కోసం మీరు అందరూ కూడా మా పోలీసు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క క్లినిక్ హౌసెస్లో చాలామంది కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఎవరు ఏంటనేది మీరు తెలుసుకోగలిగితే కనుక మాకు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఊరు చివర ఉన్నటువంటి ప్లేసుల్లో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నేరస్తులు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ప్యాకెట్ కానీ ఇంకేమైనా అసాంఘిక కార్యక్రమాలు ఏదన్నా కూడా మా దృష్టి తీసుకురావాలమ్మా. ఎవరన్నా చెప్పలేని పరిస్థితులు ఉంటే కనుక 112 అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అది చెప్తే కనుక మేము ఖచ్చితంగా పోలీసులు వస్తాము. మేము ఇమీడియట్గా రష్ అయ్యి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము యాక్షన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ గాంజా సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. మీరు ఏమన్నా మత్తు పద్ధతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం చెప్పాలి. చాలామంది కూడా ఈ పన్నుకి అందరూ 19 వాళ్ళు స్నేహితులు కాదు, లేదా ఇంటి పక్కలు కాదు, బంధువులు కాదు, ఇద్దరు తీసి ఆ పన్న నదులు పడేసారు. అట్లా ఇంకొక 2-3 నిమిషాలు ఇంకో వ్యక్తి ఇచ్చారు, వాడు డబ్బులు అడిగారు, వాడు డబ్బులు ఇవ్వతే ఇద్దరు చెప్పేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా మత్తుకు అలవాటు పడ్డ గాంజాకు మత్తుకు అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎంత గాంజా ఎంత భయంకరంగా ఉంటుంది, దాన్ని సేవించడం వల్ల పర్యావసరాలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి, నువ్వు భయపడడానికి కాదు, ఎట్లా ఉంటుందని చెప్పడానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది. ఎక్కడో ఉంటుందిలే గాంజా, ఎక్కడో ఉంటుంది అనుకుంటే కాదు, అది మీ అమాయకత్వం. మన చుట్టూ ఉంటుంది, అది లేదు. ఇతనికి తెలుసు, తాగేవాళ్ళకి తెలుసు. చూసట్లేదు ఇప్పుడు పాకెట్లు. ఇంకా దయచేసి మీలో చైతన్యం రావాలి. ఇది గాంజా గురించి, మత్తు పదార్థం గురించి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎట్లయితే గాంజా ఉందో ఇట్లా పోలీసు వ్యవస్థ కూడా మనకు అవసరం. మీ కాలనీలో దాదాపు ఒక 3,000 మంది ఉన్నారు. 3,000 మంది మంచివాళ్ళు. దాంట్లో ఎవడో 10 మంది చేసే మాత్రం తప్పుడు పని చేసేవాళ్ళు. ఎవడో ఎక్కడో మర్డర్ చేసినోడు, ఎవడో ఎక్కడో మానభంగం చేసినోడు వచ్చి మన కాలనీలో వచ్చి సెంటర్ చేసుకోవడం అవసరమా? మనకు ఉండకూడదు. అంటే ఏం చేయాలి మనము? మీరు ఆలోచించండి. గుప్తంగా మీరు పోలీసు యొక్క సహకారం తీసుకోవాలి. 10 మందిలో చెప్పే విషయం కాదు. మీరు చెప్తున్నట్లు కూడా ఎవరికి తెలియకూడదు. ఎట్లయితే సిఏ గారు గాంజా గురించి చెప్పారు 1947, 1972 అట్లా 112 నెంబర్ ఉంది. ఆ పోలీసు సహకారం తీసుకోవాలి. దానివల్ల మీ యొక్క కాలనీ మొత్తం కూడా ఒక 4 పట్టించారనుకోండి, అట్లా అంతే. మీ కాలనీ అరే పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి భయం ఏర్పడుతుంది. మీరు సురక్షంగా ఉండొచ్చు. మీ పిల్లల భవిష్యత్తు కాపాడండి. మీ ఆడపిల్లల యొక్క వాళ్ళ గౌరవం మీరు కాపాడే బాధ్యత మీది, మాది, సమాజం మొత్తం మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ పెట్టిన ప్రోగ్రాం మీరు అంత అర్థం చేసుకొని పోలీసు యొక్క సహకారము, గవర్నమెంట్ యొక్క సహకారం తీసుకుంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటుంది, మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఏమ్మా? ఓకే, థ్యాంక్ యూ.
మార్చి 7వ తారీఖు ఈ గూడూరు పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మా డీజీపీ గారి హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో, ఈగిల్ సంస్థ యొక్క ఐజీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా పోలీసు యంత్రాంగం ఈరోజు గూడూరు పట్టణంలో శివార్లో ఉన్న ఈ టిడ్కో హౌస్లో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం, ఒక 70 మంది పోలీసులు ఆఫీసర్సు మెన్ ద్వారా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడము, ఈ మొత్తం ఏరియా మొత్తం కార్డన్ చేసి సెర్చ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి ఒక చిన్న అవగాహన ప్రోగ్రాం కూడా పెట్టాము. ఈ డ్రగ్స్, ఈ గాంజాయి యొక్క వినియోగం ఎట్లా దూరంగా ఉండాలి, దీని వల్ల వచ్చే దుష్పరిమాణాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఒక చిన్న అవగాహన ప్రోగ్రాం జరిగింది. దీంట్లో ఒక దాదాపు 4 లైసెన్స్ లేని వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎవరో దానికి తగిన సంబంధిత డాక్యుమెంట్ తీసుకొస్తే అది రిలీజ్ చేస్తాము. సో ఈ విధంగా ఒక 70 మంది పోలీసుతో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం జరిగింది. ఈ మంచి ఒక ఆపరేషన్ వజ్రప్రహార్ అనే భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మీ అందరికీ. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు స్థానిక 2వ పట్టణ పరిధిలోని మధురెడ్డి కాలనీలో ఓ ఇంట్లో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మినీ ట్రక్కును సీజ్ చేశారు. గోడౌన్ను తనిఖీ చేసిన ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామని అన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నారని అన్నారు. స్థానికుల సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్కు తరలించనున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరులో టీములు వేశాము. టీములు వేసి బాగా కట్టుదిట్టం చేయడం వలన ఇప్పుడు ఈ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు వేరే ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. అది కూడా రూట్ మార్చి, ఎలా అంటే నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడంతా టీములు ఇవన్నీ పనిచేస్తున్నాయని ఇక్కడ ఇతను కల్వాయి మండలం నుంచి స్టాక్ వచ్చింది. కల్వాయి నుంచి తీసుకొని ఇక్కడ గూడూరు అవుట్స్కర్ట్స్లో పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి తరలిస్తారని సమాచారం అందింది మాకు. ఇక్కడ లోకల్ పీపుల్ అంటే లోకల్ ప్రజలే ఇది మనకు పట్టించారు. యాక్చువల్గా అధికారులుగా మేము ఐడెంటిఫై చేయలేదు ఇది. కాకపోతే వెంటనే మా గూడూరులో ఉండే అధికారులు డీటీ గారు, ఈ బీఆర్ఓలంతా వెంటనే స్పందించి ఈ స్టాక్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇతను ఒక వాహనంలో 32 బ్యాగుల ప్రకారం, అంటే ఎక్కువ అయితే మళ్ళీ కనుక్కుంటారు ప్లస్ ఐడెంటిఫై అవుతుందని చిన్నగా జస్ట్ 1.5 టన్నున్నర ప్రకారం తీసుకొని వచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక పెద్ద వెహికల్ అలాగా మూవ్ చేయడానికి ప్లాన్ ఉంది. దాని ప్రకారం తెచ్చాడు. అలాగే ఇతను ఈ స్టాక్ వచ్చేసి ఒక రేషన్ షాపు కల్వాయి మండలంలోని ఒక నాగవెల్లటూరు రేషన్ షాప్ నుంచి తరలించారు. ఈ విషయాన్ని కూడా దానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారికి మా చైతన్య గూడూరు రీసర్వే డీటీ గారు ఇన్ఫామ్ చేశారు. ఆ డీటీ గారు కూడా అక్కడ ఆ రేషన్ షాప్ మీద కూడా నర్సయ్య వాళ్ళకి సంబంధించిన రేషన్ షాప్ అది, ఆ రేషన్ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి సమాచారం ఏదైనా ప్రజలైనా విలేకరులైనా ఎవరి సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదములు. ఇల్లు పట్టుకున్నాం టోటల్గా. ఈ స్టాక్ వచ్చేసరికి అండి వెహికల్లో వచ్చేసి 32 బస్తాలు, ఇక్కడ మా గోడౌన్లో వచ్చేసి 68 బస్తాలు, మొత్తం 100 బస్తాలు 5 టన్నులు. ఈ స్టాక్నంతా సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ 6A రిపోర్ట్ ఇస్తాము. స్టాక్ సీజ్ చేస్తాము. స్టాక్ను లోకల్ ఎమ్మెల్యేస్ పాయింట్లో పెడతాము. వెహికల్ వచ్చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేసి క్రిమినల్ చర్యలు, వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాము. సివిల్ ప్లస్ క్రిమినల్ చర్యలు 2 చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్ చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. నాయుడుపేట పట్టణం సాయిబులపాలెంలో నివాసం ఉంటున్న హుస్సేన్ హత్య కేసులో నిందితులైన బాను, సదా, భావన, అశ్విని 7 మంది హిజ్రాలను అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. మృతుడి సోదరు ఉస్మాన్ బాను అను హిజ్రాతో సఖ్యతగా ఉంటూ బంగారం తీసుకుని కుదువ పెట్టుకున్న విషయమై మనస్పర్ధలు ఏర్పడి గత నెల 24న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాను మరో 6 మంది హిజ్రాలు మృతుని ఇంటి వద్దకు వెళ్లి గొడవపడి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి కొట్టి చంపి అన్నమేడు రైల్వే ట్రాక్ పై పడవేసినట్లు విచారణలో వెల్లడైందని మృతుడి సోదరుని ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును నమోదు చేసి విచారించగా ఈ మేరకు వివరాలు తెలిసాయని తెలిపారు. ఇక మీదట రోడ్ల మీద హిజ్రాలు దండకాలు చేసి రుబాబు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్లో, నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ రిపోర్ట్లో తను ఏదో బంగారు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్ళారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మార్చురీలో ఉందని తెలియటం. ఆ తర్వాత వాళ్ళు చేసిన శవ పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూముకి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు ముగ్గురు ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్లి కుదవబెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకొని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు, ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్లి కొట్టడం, చంపటం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించకుండా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటి వరకు మొత్తం 7 మందిని, రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగా, మైనా, భవాని, ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఏ గారు. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి ముందు బంగారు షాప్ దగ్గర తీసుకెళ్లారు, అడిగారు, బంగారు వస్తువు తీసుకెళ్ళాడని చెప్పారు. ఎక్కడ పెట్టావు వస్తువు అని, అది నాయుడుపేట ఉందని 1-2 ప్లేసులు తిప్పుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్లారు.
రోడ్లోనే తీసుకుని వెళ్ళి హైవే ఎక్కించుకొని అన్నమేడి క్రాస్ చేస్తారు, రైల్వే ట్రాక్ మీద పడేసారు. ఇంటికాడ చనిపోయాడు. తర్వాత ఇచ్చారు కంప్లైంట్. తీసుకెళ్ళింది 24వ తేదీ రాత్రి సాయంత్రం 8 గంటలకు. కంప్లైంట్ వచ్చింది 26. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ అప్పపేటలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు శ్రీ మరకత మహాగణపతి శ్రీచక్ర ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ పీఠంలో మరకత మహాగణపతి శ్రీ చక్ర ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ 8వ తేదీ ఆదివారం 9 గంటల నుండి 10 గంటల లోపు శ్రీ మరకత మహాగణపతి చంద్రమౌళీశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి శ్రీచక్ర ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ విచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయదుర్గ పరాదేవతాభ్యో నమః. శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక గురుదేవుల వారి యొక్క ఆశీస్సులతో 2008లో శ్రీచక్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు మన గూడూరులోని విజయదుర్గ అమ్మవారి యొక్క ఉప్పుపీఠంలో ప్రారంభమై నాటి నుండి అనేక విధాలుగా ఈ యొక్క పూజా కార్యక్రమాల యొక్క వైశిష్ట్యాలు విశేషంగా మనం ఇక్కడ జరుగుతూ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంతో పాటు లక్ష్మీనరసింహస్వామి వారు, భవానీ శంకర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమాలు, బాబావారి ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం పూర్వంలో నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రత్యేకించి పీఠంలో పలు మార్పులు తీసుకొస్తూ ఆ మార్పుల్లో భాగంగా నైరుతి స్థానంలో మనం జైపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నటువంటి ఈ యొక్క మరకత విజయ క్షిప్ర గణపతి స్వామి వారిని ప్రత్యేకంగా అక్కడ మనం స్థాపన చేయడం జరుగుతుంది, ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఏకశిలా సాల గ్రామంతో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని, అలాగే అమ్మవారి యొక్క బిందుస్థానం మధ్య భాగంలో విశేషమైనటువంటి మరకత విజయ చంద్రమౌళీశ్వర స్వామి వారిని, ప్రత్యేకించి విశేషమైనటువంటి మరకత శ్రీచక్ర ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు ఉదయం 9:10 మొదలు 10 గంటల లోపల ఈ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని, క్షిప్ర గణపతి అత్యంత శక్తివంతమైనటువంటి విశేషమైనటువంటి రూపం కాబట్టి ఆ విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి విశేషమైన ఈ కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వాములు అవ్వాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం తత్సత్. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతలు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.